అస్మశ్రీగురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. పాదౌ పాదవినిర్జితాంబుజవనౌ పద్మాలయాలంకృతౌ పాణీవేణువినోదనప్రణయినౌ పర్యాప్తశిల్పశ్రియౌ బాహూదోహదభాజనం మృగదృశాం మాధుర్యధారాగిరో వక్త్రం వాగ్భవాతిలంఘితమహో బాలం కిమే తన్మహః. కృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులారా, శ్రీమన్మహాభారతం ఆది పర్వం. సాధారణంగా శ్రీమన్మహాభారతం స్థూలంగా 18 పర్వాలుగా మనకి తెలుస్తోంది. దీంట్లో ఒక్కొక్క పర్వానికి అనేక అధ్యాయాలతో కూడి ఉపపర్వాలతో కూడి మనకి ఈ పర్వాలన్నీ మనకి కనిపిస్తుంటాయి. ఈ ఆది పర్వంలో అనుక్రమణిక పర్వం అని, సర్వం సహ సంగ్రహ పర్వం అని, పౌష్య పర్వం అని, అలాగే పౌలోమ పర్వం అని, ఆస్తిక పర్వం అని, హంసావతరణ పర్వం అని, సంభవ పర్వం అని, అట్లాగే చతుర్గ్రహ పర్వం అని, హిడింబవధ పర్వం అని, భగవద పర్వం అని, చైత్రరథ పర్వం అని, స్వయంవర పర్వం అని, వైవాహిక పర్వం, విదురాగమన రాజ్య లభ పర్వం, అర్జున నవవాసవ పర్వం, సుభద్రా అపహరణ పర్వం, హరణాహరణ పర్వం, ఇట్లాగా కాండవదహన పర్వం, మయ దర్శన పర్వం, ఇవన్నీ ఉపపర్వాలు. ఇవన్నీ కూడా మనకి ఆది పర్వంలో ఉపపర్వాలుగా అనేక అధ్యాయాలుగా మనకి అందింపబడినట్టుగా తెలుస్తోంది. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మనం నిన్నటి వరకు చెప్పుకున్నది. అట్లాగే శ్రీమద్ రామాయణం యొక్క ఆవశ్యకత, శ్రీరామచంద్రుడు అట్లాగే శ్రీకృష్ణ భగవానుడు. శ్రీరామచంద్రుడు మానవతా దృక్పథం చేత మానవుడుగా వచ్చి తన యొక్క విలక్షణమైనటువంటి దైవశక్తిని, దైవత్వాన్ని మరుగునపెట్టి ఒక తనయుడుగా, భర్తగా, తండ్రిగా, పితృవాక్య పరిపాలకుడుగా చక్రవర్తి సార్వభౌమత్వాన్ని స్వీకరించి మానవునిగా ధర్మం కోసమని, న్యాయం కోసమని పోరాడి దుష్ట శిక్షణ చేసి మానవుని వల్ల ఎవరికి ఏ విధమైనటువంటి అపకారం చేయబోకుండా ఉండడం అనేటటువంటి ఒక విలక్షణమైనటువంటి గుణం కలిగినటువంటి వాడు, సకల కళ్యాణ గుణాభిరాముడుగా, మానవతావాదిగా, మానవునిగా ఇక్కడ అవతరించడం జరిగింది. అంటే ఎట్లా నడవాలో చూపించినవాడు రామచంద్రుడు. అట్లాగే శ్రీకృష్ణ పరమాత్మ ఒక లీలా విభూతిలే ఉండేటటువంటి వైలక్షణ్యమైనటువంటి జన్మను కలిగినవాడు స్వామి. ఆ చెరసాలలో పుట్టడం అనేమిటి, అట్లాగే కంసుని యొక్క మాయల చేతకు లోబడకుండా జయించి వాటిని, అట్లాగే అడుగడుగున వచ్చే ఆటంకాలను ఎదుర్కొంటూ ఎలా నడవకూడదో చెప్తూ కృష్ణధర్మ సనాతన,
ధర్మమే ఆయన అయ్యుండి ధర్మానికే పట్టణం కట్టినవాడు. అట్లాగే ధర్మాన్ని రక్షించడం కోసం అని చెప్పి, జయాన్ని స్వీకరించడం కోసం అని చెప్పి పాండవులకు తానే సారథి అయి నిలిచి ఎలా నడవకూడదో చెప్పి, సమయస్ఫూర్తిగా ఎలా ముందుకు వెళ్ళాలో చెప్పి మనకి గీతను బోధించిన వాడు శ్రీకృష్ణ పరమాత్మ. అట్లాంటి ఈ రెండు సంపూర్ణ అవతారముల యొక్క విశిష్టమైనటువంటి కథలనే మనం ఇప్పుడు చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం అని. ఇక్కడ నిన్నటి వరకు ఈ మహర్షులందరూ కూడా ఆ ఉగ్రశ్రవుని వేడుకోవడం జరిగింది. అయితే ఆయన ఈ విధంగా చెప్పడం జరిగింది. ఆద్యం పురుషమివ మిశానం, ఆద్యం పురుషమీశానం, పురోహుతం పురుషుష్టం, హృదమేకాక్షరం బ్రహ్మ వ్యక్తావ్యక్తం సనాతనం, ఆపచ్చ పదపచ్చై పదసచ్చైవ యద్విశ్వం పదసత్పరం, పరావరాణాం స్రష్టాం పురాణం పరమవ్యయం, మంగళ్యం మంగళం విష్ణుం నరేణ మనఘం శుచిం, నమస్కృత్య హృషీకేశం చరాచరగురుం హరిం, మహర్షేః పూజితస్యేహ సర్వలోకైర్మహోత్సవః, ప్రవక్ష్యామి మతం పుణ్యం వ్యాసాప్యాద్భుతకర్మణః అని. అంటే వాళ్ళందరూ అడిగిన తర్వాత ఉగ్రశ్వరుడు ఈ విధంగా చెప్తున్నాడు వీళ్ళందరికీ కూడా. ఆదిపురుషుడైనటువంటి వారికి నమస్కారం. ఆ ఆదిపురుషుడే సర్వేశ్వరుడు అని, యజ్ఞాలలో ఆయన గురించే హోమం చేస్తారని, ఆయననే ఆహ్వానం చేస్తారని, అట్లాగే సత్యస్వరూపుడని, ఏకాక్షర స్వరూపమైనటువంటి బ్రహ్మ అతడే, వ్యక్తావ్యక్త స్వరూపుడు ఆయనే, సనాతనుడు ఆయనే, సత్తు అచిత్తు రూపమై వీనికి మించినవాడు స్థూల సూక్ష్మ జగత్తులకు అతడే సృష్టించడమైనా చాలా పూర్వుడని, తరగనివాడని, శుభప్రదుడని, శుభరూపుడని, అంతటా వ్యాపించి ఉండేవాడని, శ్రేష్ఠుడని, దోషరహితుడని, శుచై ఇంద్రియాలను అదుపు చేసేవాడని, చరాచర ప్రపంచానికి ఆచార్యుడని, శ్రీహరికి నమస్కరించి, ఆ శ్రీహరికి ఎవరైతే కృష్ణం వందే జగద్గురం అంటున్నాం కదా, ఎవరైతే లోకానికి ఆచార్యుడైనటువంటి ఆ శ్రీహరికి నమస్కరించి, వ్యాస మహర్షి నుంచి ఆయన మనసు నుండి ఉద్భవించినటువంటి శ్రీమన్మహాభారతాన్ని మీకు చెబుతాను అని ఆ రోమహర్షిని ఇలా ప్రారంభించాడు. అంటే ఇక్కడ వ్యాసుని మతం అంటే ఏమిటంటే, అజాతో బ్రహ్మ జిజ్ఞాస అధాతో బ్రహ్మ జిజ్ఞాస అని కదా బ్రహ్మసూత్రాలలో చెప్పబడిన బ్రహ్మద్వైతం అని. అంటే ఆచక్యు కవయః కేచిత్ సంప్రత్యక్షతే పదే, ఆఖ్యాస్యంతి తథైవాన్యే ఇతిహాసమిమం భువి అని. అంటే ఈ ఇతిహాసాన్ని ఈ భూమిపై చాలామంది కవులు పూర్వం చెప్పారు, ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు, ఇంకా చాలామంది ముందు చెప్తారు. ఇదం తు త్రిషు లోకేషు మహాజ్ఞానం ప్రతిష్ఠితం, విస్తరైశ్చ సమాసైశ్చ ధార్యతే యద్విజాతిభిః అని. 3 లోకాల్లోనూ ఉన్న విజ్ఞానమంతా ఇందులో ప్రతిష్ఠితమై ఉందని, దీన్ని త్రివర్ణాల వారు విస్తారంగా అన్ని రూపాలలోనూ సంక్షేప రూపంగానూ చెప్పుకోవడం జరుగుతుందని, అలంకృతం శుభైశ్శబ్దైః సమయైర్దివ్యమానుషైః ఛందోవృత్తైశ్చైవిధైః అన్వితం విదుషాం ప్రియం అని. అంటే ఈ మహాభారతం శుభ శబ్దాలతోటి అలంకృతమై ఉంటుందని, దివ్య మానుష సంకేతాలతోటి అంటే ఆచారాలతో నిండి ఉంటుందని,
ఛందస్సులతో వృత్తాలతో విద్వాంసులకు ప్రీతిని కలిగేటట్లుగా ఉంటుందని, పుణ్యే హిమవతపాదే మధ్యే గిరిగుహాలయే విశోజ్య దేహాం ధర్మాత్మా దర్భసంతరమాశ్రిత శుచిస్పనియమో వ్యాపశాంతాత్మా తపసీ స్థితః భారతస్యేతిహాసస్య ధర్మేణ వీక్షితాం గతిం ప్రవిశ్య యోగం జ్ఞానేన సోపశ్యత్ సర్వమం తతః అని. వ్యాసమహర్షి హిమత్పర్వత పాదాలలో ఉన్నప్పుడు హిమవత్పర్వత పాదంలో ఉన్నటువంటి ఒక గుహలో దర్భాసనం మీద కూర్చుని ఉన్నాడు. స్థానాధికాలతో శరీరాన్ని పరిశుద్ధి చేసుకుని కూర్చుని ఉండి నియమంతో శాంతాత్ముడై తపోనిష్టలో ధర్మదృష్టితో భారత ఇతిహాసం యొక్క గమనమంతా చూశాడు. యోగంలో ప్రవేశించి జ్ఞానంతో చివరిదాకా తిలకించడం జరిగింది. విప్రవేస్మిన్ విరాలోకే సర్వతస్తమపావృతే బృహదుండమమూధేకం ప్రజానాం బీజమవ్యయం అని. అంటే సృష్టికి పూర్వం ఇదంతా చీకటితో నిండిపోయి ఉంటుందని, వెలుగు లేకుండా ఉంటుందని, ఆ సమయంలో ఒక పెద్ద అండం ఉద్భవించిందని, అది ప్రజల సృష్టికి తరగని బీజమైందని చెబుతూ యుగప్యాదౌ నిమిత్తం తద్మహద్దివ్యం ప్రచక్షతే యస్మిన్ సంశ్రియతే సత్యం జ్యోతిర్బ్రహ్మ సనాతనం. యుగాదికి ఆ దివ్యమైన అండమే కారణమని, దానిలోనే సత్వస్వరూపము జ్యోతి రూపము సనాతనము అయినటువంటి బ్రహ్మ అంతర్యామి రూపంగా ప్రవేశించి ఉంటుందని చెప్పడం జరిగింది. నిమిత్తమే మహాతత్వము అని. అంటే అద్భుతం చాప్యచింత్యం చ సర్వత్ర సమతాం గతిం అవ్యక్తం కారణం సూక్ష్మం యత్తదపదాత్మకం అని. అంటే ఆ బ్రహ్మను అద్భుతమైనదిగాను, భావింప శక్యం కానిదిగాను, అంతటా సమత్వం పొందినట్లుగాను, అవ్యక్తము సూక్ష్మము కారణరూపము అయినదిగాను, ఆ ఆత్మకం అయినదిగాను, సర్వాత్మకం అయినదిగాను చెప్పడం. యస్మాత్ పితామహో యజ్ఞే ప్రభురేక ప్రజాపతి బ్రహ్మాసురగురుతాణు మమక్క పరమేష్ట్యధ ప్రాచేతసత్తదా దక్షాః దక్షపుత్రాశ్చ సప్త వై తత ప్రజానాం పతయః ప్రాభవన్నేకవింశతిః అని. దాని నుండి హిరణ్యగర్భుడు పుట్టడం, అతడు ప్రథమ దేహదారెవడం, ప్రజాపాలకుడైనటువంటి ప్రభువుగా, తరువాత త్రిగుణ ప్రధానులైనటువంటి త్రిమూర్తులు రావడం అన్నట్లది. అంటే మనువు, ప్రజాపతి, పరమేష్టి, ప్రాచేరుడు, దక్షుడు, దక్షపుత్రుడు, 7 ఇలాగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళుగా ఒక 10 మంది ప్రజాపతులు పుట్టడం. అట్లాగే ఇక్కడ పురుషశ్చ ప్రమేయాత్మాయం సర్వ ఋషయో విదుః విశ్వదేవాస్తథాదిత్యాః వసవో అదాస్వివాపసి అని. ఋషులందరికీ తెలిసిన ప్రమేయుడైనటువంటి పురుషుడు విశ్వదేవులు, ఆదిత్యులు, వసువులు, అశ్విని దేవతలు పుట్టడం జరిగిందని ఈ విధంగా సంభవం జరిగింది. అయితే రాజశ్రేయశ్చ బహిమాః సర్వే ప్రమదితా గుణైః ఆపోద్యౌ పృథివీ వాయు అంతరిక్షం దితస్తదా అని. తదా సర్వలక్షణ లక్షితులైనటువంటి ఎంతోమంది రాజ ఋషులు ఉద్భవించడం జరిగిందని, నీరు, ఆకాశం, భూమి, వాయువు, అంతరిక్షం, దిక్కులు ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఉద్భవించడం జరిగాయని చెప్పడం. అలాగే ఈ రకమైనటువంటి జగత్కారణభూతమైనటువంటి ప్రకృతి అంతా కూడా
పూర్వం ఉండి ఇప్పుడు కనబడే స్థావర జంగమ జగత్ ఏదైతే ఉందో అంతా కూడా యుగాంతంలో మళ్ళీ లీనమైనట్లుగా, అట్లాగే కొత్త ఋతువు వచ్చేసరికి కొత్త చిహ్నాలు రావడం, ఋతువులో చెట్లు చిగురించడం మొదలైన చిహ్నాలు ఇవన్నీ కూడా కనబడినట్లే ఆయా యుగాల మొదట్లో కూడా పూర్వయుగాల తాలూకా చిహ్నాలే కనబడేటట్లుగా ఉండడం. ఏనమేతదవ్యాద్యంతం భూత సంహారకారకం అనాది నిధనం లోకే చక్రం సంవర్తితే సంవరివర్తతే అని, ఇలా ఆది అంతము లేకుండా ప్రాణులన్నింటినీ సంహారానికి కారణమవుతూ ఆది అంతము లేనటువంటి లోకచక్రం ప్రచురించినట్లుగా, అంటే ఇలా ప్రవర్తిస్తూ ఉండేటట్లుగా ఉంటుందని. త్రయస్త్రింశత్సహస్రాణి త్రయస్త్రింశత్శతాని చ త్రయస్త్రింశచ్చ దేవానాం సృష్టి సంక్షేపలక్షణ. ఇలా దేవతల సృష్టి 33,000 అని, 33,100 33 అని సంక్షేప లక్షణంగా చెప్పడానికి 36,333 అనేటటువంటి అంకెతో సరిపోల్చేటట్టుగా దేవతలందరూ 33 కోట్ల దేవతలు అనడం. అలాంటి ఇక్కడ వీళ్ళందరికీ కూడా వరుసగా దినపుత్రుడని, బృహద్భానుడని, చక్షుడని, ఆత్మ ఇలా మొదలుగా ఉన్న వీళ్ళందరూ కూడా ఈ దేవి భాట్ అని, సుభ్రాట్ అని ఈ రకమైనటువంటి పుత్రులతో జనించడం, తిరిగి రావడం జరగడం. ఆ సుభ్రాట్కి 3 కొడుకులని ఈ విధంగా ఓజస్తతో దశగుణా సహస్ర జ్యోతిషమథ సుతా తేభ్యోయం కురువంశస్య యదూనాం భవతస్య చ అని, అంటే సహస్రజ్యోతికి ఇంకా 10 రెట్లు ఎక్కువగా ఉండేటటువంటి 10 లక్షల మంది కొడుకులు. అలాగే ఈ రకంగా కురుడు, యదువు, యయాతి, ఇక్ష్వాకు ఈ రకమైనటువంటి సంసారం, ఈ రకమైనటువంటి జనం బయలుదేరి రావడం. భూతస్థానాని సర్వాణి రహస్యం త్రివిధం చయత్ వేదాయోగః స విజ్ఞానః ధర్మోర్ధకామయేవ చ ధర్మకామార్థయుక్తాని శాస్త్రాణి వివిధాని చ లోకయాత్రా విధానం చ సర్వం తద్దృష్టినా ఋషి. వ్యాసమహర్షి తన యొక్క జ్ఞాన దృష్టితోటి ప్రాణులన్నింటినీ కూడా వాటి నివాసస్థానాలు కూడా, అంటే ధర్మం, అర్థం, కామం వీటి భేదాలు, రహస్యాలు, తేడాలు, అట్లాగే వేదాల యొక్క విజ్ఞానం, సహితయోగం, అట్లాగే ధర్మార్థ కామ సహితాలైనటువంటి వివిధ శాస్త్రాలన్నీ కూడా లోకయాత్రా విధానం అంతా కూడా దర్శించడం జరగడం అని చెప్పడం. ఇతిహాస సవైయాఖ్యా వివిధాసయోపి చ ఇహ సర్వమమ క్రాంతం ముక్తం గ్రంథస్య లక్షణం అని. ఇందులో ఈ మహాభారత గ్రంథము వ్యాఖ్యతో కూడినటువంటి ఇతర ఇతిహాసాలు, వివిధ శృతులు అన్నీ కూడా దీంట్లో కనిపించాయని చెప్తూ, ఈ గ్రంథ లక్షణం కూడా ఈ విధంగా ఉంటుందని చెప్తూ, ఈ మహావిజ్ఞానం అంతా కూడా వేదవ్యాస మహర్షి విస్తరించి చెప్పడం, సంక్షేపంగా చెప్పడం, అలాగా విస్తారంగా చెప్పడం, సంక్షిప్తంగాను 2 విధాలా చెప్పడం, అప్పటి పండిత లోకానికి ఇష్టంగా ఉండడం జరగడం. కొంతమంది విప్రులు ఈ మహాభారతాన్ని మనువు దగ్గర నుంచి చదవడం, మరికొందరు ఆస్తిక చరితం దగ్గర నుంచి తీసుకోవడం, ఇంకొందరు ఉపరిచర వసు కథ నుంచి చక్కగా పఠించేవాడు రావడం. ఈ రకంగా వివిధం సంహిత జ్ఞానం దీపయంతి మహిషిణః వాఖ్యాతుం కుశల కేచిత్ గ్రంథాధారయితుం సరే. ఈ భారత సంహితలోని వివిధ జ్ఞానం అంతా కూడా ధీమంతులు అనేక విధాల వెలుగులోకి తెచ్చేవారు. కొంతమంది నేర్పుగా వ్యాఖ్యానం చేసేవారుంటే, కొంతమంది శ్లోకాలను కంఠస్థం చేసి చెప్పేవారు అన్నట్లుగా తెలుస్తోంది. ఈ విధంగా మనకి తపస్సు చేత, బ్రహ్మచర్యం చేత సనాతనమైనటువంటి వేదాన్ని వెంగడించి వ్యాసం చేసి సాత్యవతేయుడైనటువంటి పుణ్యప్రదమైనటువంటి ఇతిహాసాన్ని మనకి వ్యాసుడు అందించినట్టుగా, ఈ ఇతిహాసాన్ని చేసినట్టుగా తెలుస్తోంది. ఇక్కడ పరాశరాత్మజో విద్వాన్ బ్రహ్మర్షి సంసితవ్రతః
తదాఖ్యావరిష్టం వహ కృత్వా ద్వైపాయనప్రభుः కథమధ్యాపయానీహ శిష్యాన్నిత్యన్మచింతయత్ తస్య తచ్చింతితం జ్ఞాత్వా ఋషేద్వైపాయనస్య చ తత్ర జగామ భగవాన్ బ్రహ్మలోకగురుం స్వయం ప్రీత్యర్థం తస్య చైవర్షే లోకానాం హితకామ్యయా. పరాశరుని కొడుకైనటువంటి వ్యాస మహర్షి దీక్ష వహించి ఉత్తమమైనటువంటి భారత కథను చెప్పాక దీన్ని శిష్యులకు ఎలా బోధించాలి అని ఆలోచించడం జరిగింది. వ్యాస మహర్షి మనసును తెలుసుకుని లోకగురువు అయినటువంటి బ్రహ్మదేవుడు వ్యాసునికి లోకానికంతకు ప్రీతి హితము చేకూర్చాలని స్వయంగా అక్కడికి రావడం జరిగిందని చెప్పడం. కృష్ణం వందే జగద్గురు.